హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మిషాను. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అమ్మా. ఎస్ సార్, ఈరోజు అసెంబ్లీలో ఏదైతే బీసీకి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టారో దీనికి సంబంధించి ఏమన్నా కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొని రాగలరా మీరు పాస్ చేయించడానికి బిల్ని? మరి రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీలో బిల్లుకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినాము. ఈ కేంద్రం ప్రస్తావనకు వచ్చే వరకు కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ వేరు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులానికి ఒక కేటగిరీ అనేది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఇంకో రాష్ట్రాలలో ఎస్సీ కేటగిరీకి పోయిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఇక్కడ బీసీ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది అన్ని రాష్ట్రాల వారికి ఉన్నటువంటి పరిధి తీసుకొని వచ్చిన తర్వాత దాని మీద ఏమైనా విచారించేటువంటి ప్రయత్నం ఉంటుంది. దీనిలో మందులు కూడా ఒకటి ఉంది. ఏంటంటే 50% ఏదైతే సీలింగ్ ఉందో సీలింగ్ కూడా క్రాస్ అయ్యి వెళ్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం అది దాని మీద పూర్తిగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం. ఏదో రాష్ట్రం చెప్పింది కదా వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ స్థానిక ఎన్నికల్లో వాళ్ళే అంటున్నట్టు వాళ్ళ రాహుల్ గాంధీ చాలా సందర్భాలు మాట్లాడారు. ఎవరి దామాష ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి అంతా అన్నారు. ఇక్కడ 56% బీసీలను వీళ్ళే అంటూ ఉన్నారు. మళ్ళీ 56% బీసీలకు ఇక్కడ స్థానిక ఎన్నికల్లో ఇవ్వాలి కదా, 42% ఇస్తూ ఉన్నారు. అంటే ఈ 14% వీళ్ళకి కొరివి పెట్టారు కదా. అంటే నేను ఏమంటున్నా, మాట్లాడడం అని కాదు, మీరు పూర్తిగా చేస్తే బాగుంటుంది. తర్వాత వీళ్ళు చేసినటువంటి ఏదైతే కులగణనో దానికి పూర్తి శాస్త్రీయత కూడా లేదు. దాన్ని కూడా చట్టబద్ధత చేసి శాస్త్రీయతగా చేస్తే కొంత మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుండే. లేని పక్షాన మళ్ళీ రేపు బిల్లు పెట్టిన తర్వాత మళ్ళీ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల వల్ల మళ్ళీ అది న్యాయస్థానంలో ఉండి అది ఎటు కాకున్నటువంటి పరిస్థితి అవుతుంది. అట్లా కాకుండా చిత్తశుద్ధితో చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ పార్టీ నాయకులే దాని మీద చాలా సందర్భాలు వ్యతిరేకించారు. చూడాలి, ఒకవేళ నిజంగా కూడా అందులో ఏం లేదంటే భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా బీజేపీదే ఇప్పుడు ఇంకా చేయాల్సింది ఉంది, ముందుకు వెళ్లాల్సింది ఉంది అని అంటున్నారు. అంటే చాలామంది కూడా ఏమంటున్నారంటే తెలంగాణకి కేంద్రం అన్యాయం చేస్తుందని కూడా అంటున్నారు. మీరేం చెప్తారు? ముమ్మాటికి తప్పండి, అదేం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈరోజు మనం ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోవచ్చు, కానీ అనేక ఏదైతే ప్రభుత్వ కేంద్రం ఇస్తున్నటువంటి పథకాలలో తెలంగాణ వాటా సింహభాగం పోతూ ఉంది. ఇలా 56 రైల్వే స్టేషన్లు కోట్లాది రూపాయలు మనం ఊహించినటువంటి విషయంలో ఇలా చెల్లపల్లి టెర్మినల్ చూడండి, ఒక విమానాశ్రయం తయారైంది. అనేక సందర్భాలు ఒకటే కాదు, కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు అన్నీ బెంగళూరు కారిడార్ రోడ్ అనుకుందామని కానీ లేదా అనేక సందర్భాలు కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు అసలు ఎవరు ఊహించినటువంటి. అయితే ఈడ ఒకటే విషయం, రాష్ట్రాన్ని పరిధితో కాకుండా కేంద్రం నేరుగా ప్రజలకు ఇస్తున్నటువంటి దాఖలు ఉన్నాయి. రైతులకు కూడా సబ్సిడీ, డైరెక్ట్గా సబ్సిడీ, అంటే యూరియా మీద కానీ డిఏపి మీద డైరెక్ట్ సబ్సిడీ. తర్వాత రైతులకు ఇవ్వాల్సినటువంటి 6,000 రూపాయలు, రైతులకు ఇచ్చాల్సినటువంటి భరోసా, అది కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకు వెళ్ళడం. అంటే వీళ్ళకి తెలుస్తలేదు, వీళ్ళ దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఖజానాకు రానంత మాత్రాన ఇయ్యలేదు కాదు, ప్రజలకు నేరుగా ఇస్తున్నటువంటి దాఖలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ మారుతూ ఉంది. 6 నుంచి 12కి వచ్చినాం, 12 నుంచి 18 వచ్చినాం, 18 నుంచి 21-22% వచ్చినాం. అంటే ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు కదా, ప్రజలకు నేరుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, పక్కా మేక్ ఇన్ ఇండియా. ప్రతి ఒక్కరిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్.